తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. సినీ ఫక్కీలో ఇంట్లోకి ప్రవేశించి అత్తాకోడలను తాళ్లు చీరతో కాళ్లు చేతులు బంధించి చంపుతామని బెదిరించి చోరీకి పాల్పడిన ముఠా సభ్యులు ఎట్టకేలకు పోలీసుల వలకు చిక్కారు. పెనుగొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాయుడు విజయ్ కుమార్ ఆధ్వర్యంలోని నిందితులను దోపిడీ చేసిన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామని అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం సోమరాజు ఇల్లింద్రపరులో గత నెల 16వ తేదీ రాత్రి 7:45 ఇంట్లోకి ప్రవేశించి కత్తి చూపించి చంపేస్తామని బెదిరించి నగదు బంగారు నగలు దోచుకువెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు అప్పట్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నర్సాపురం డీఎస్పీ శ్రీవేద ఆధ్వర్యంలో 2 బృందాలు ఏర్పాటు చేసి గాలించి 3 దొంగలను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 40.5 కాసుల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలియజేశారు. సెప్టెంబర్ 16వ తారీఖు సాయంత్రం సుమారు రాత్రి 7:30 ప్రాంతంలో సోమరాజు ఇల్లందరపూర్ గ్రామంలో కర్రీ బ్రహ్మానందరెడ్డి అనే ఆసామి ఇంట్లో 2 వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి వారిని కత్తులతో బెదిరించి కాళ్ళు చేతులు కట్టేసి ఇంటిలో గల సుమారు 40 కాసులు బంగారం పట్టుకుపోవడం జరిగింది. వాళ్ళని చంపేస్తానని బెదిరించి దాని మీద పెనుమంట్ర పోలీస్ స్టేషన్లో రాబరీ కేసుగా నమోదు చేసి ఈరోజు ముద్దాయిల్ని నత్తారామేశ్వరం ఆర్చి దగ్గర పట్టుకోవడం జరిగింది. వారి వద్ద నుంచి ఏదైతే దొంగతనం చేశారో ఆ ప్రాపర్టీని అంతా ఇంటాక్ట్ గా రికవరీ చేయడం జరిగింది. దీనికి పెనుమంట్ర ఎస్ఐ స్వామి గారు, ఆచంట ఎస్ఐ రమణ గారు, అదేవిధంగా ఏఎస్ఐ అంజబాబు గారు మరియు వారి టీము అందరూ కూడా చక్కగా ఈ కేసు పట్టుకోవడంలో మా నర్సాపురం సైబర్ టీం సుబ్రహ్మణ్యం, అదేవిధంగా జిల్లా సైబర్ టీం భాస్కర్ వీళ్ళందరూ కూడా చాలా చక్కగా దీంట్లో ప్రగతి సాధించారు. వీళ్ళందరినీ కూడా డిఎస్పీ మేడం గారు, ఎస్పీ గారు అభినందించి రివార్డుకి సిఫార్సు చేయడం జరిగింది. ఈ నిందితుల్లో ముగ్గురు నిందితులు ఉన్నారు. ఇందులో వారిలో ఒక నరేందర్ రెడ్డి అని చెప్పి ఈ బ్రహ్మానంద రెడ్డి గారి అనే ఫిర్యాదుదారునికి దగ్గర బంధువు అవుతాడు. అదేవిధంగా చింతల సుధాకర్ అని చెప్పి కర్నూలు జిల్లా నంద్యాల పట్టణానికి చెందిన ఒక వ్యక్తి, అదేవిధంగా ఆ హనుమంత్ అని చెప్పి పాడేరుకి చెందిన వారు. వీళ్ళు ముగ్గురు ఒక ముఠాగా ఏర్పడి ఈ విధంగా ఈ రాబరీకి పాల్పడ్డారు. పార్ట్నర్ అదేవిధంగా గతంలో కూడా పెనుమంట్ర మండలంలో జరిగిన స్నాచింగ్ కేసును కూడా ఎస్ఐ గారు ఛేదించడం జరిగింది. ఆ ముద్దాయిలను కూడా అరెస్ట్ చేసి ప్రాపర్టీని రికవర్ చేశారు. పెనుమంట్రలో గత కొంతకాలంగా జరుగుతున్న నేరాలన్నీ కూడా మాక్సిమం ఎస్ఐ గారు డిటెక్ట్ చేయడం జరిగింది. మిగిలిన కొద్ది నేరాలను కూడా తొందరలోనే డిటెక్ట్ చేస్తామని తెలియదు. ఏలూరు జిల్లా భీముడోలు మండలం వడ్లపట్ల గ్రామంలోని శ్రీ కనకదుర్గమ్మ పీఠం అమ్మవారి గ్రామోత్సవం గురువారం వైభవంగా జరిగింది. మేళతాళాలు, మృదంగ, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపు వేడుకగా జరిగింది. ప్రత్యేకమైన 2 రథాలపై వివిధ రూపాల్లో ఉన్న అమ్మవార్లను ఉంచి వడ్లపట్ల, భీముడోలు గ్రామాల్లో గ్రామోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు వర్ధినిడి కపిరాజు మాట్లాడుతూ వడ్లపట్ల శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి పీఠం వద్ద అమ్మవారి 24వ వార్షిక దసరా వేడుకలు వైభవంగా నిర్వహించామని అన్నారు. ప్రతి ఏటా ఇక్కడ దసరా ఉత్సవాలు వైభవపేతంగా నిర్వహించడం జరుగుతుందని, అన్న సమారాధనతో ఉత్సవాలు ముగిస్తామని పేర్కొన్నారు. మన వడ్లపట్ల గ్రామంలో 3 సంవత్సరంతో 24 సంవత్సరాలుగా దసరా నవరాత్రి మహోత్సవాలు జరుగుతున్న సందర్భంగా ఈ రోజు అమ్మవారి ఊరేగింపుకు కళలు చెందుగా అమ్మవారి చక్కని రథాలకు ఊరేగుతూ తెల్లంతల్లి కనకదుర్గంపలు ఊరేగింపుగా వస్తున్నారు కనుక మన భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకుని అమ్మవారికి గొప్ప
భీమవరంలో లంపీ వైరస్ తో బాధపడుతున్న ఆవుల సంఖ్య పెరిగిపోతుందని గో సంరక్షణ అధ్యక్షుడు సుంకరదాసు ఆవేదన వ్యక్తం చేశారు. లంపీ వైరస్ సోకని ఆవులకు ముందుగా వ్యాక్సిన్ వేయించాలని మున్సిపల్ అధికారులను ఆయన కోరారు. ఆవుల యజమానులు రోడ్ల మీదకు ఆవులను వదలకుండా లంపీ వైరస్ బారిన పడకుండా రక్షించాలని సూచించారు. రోడ్ల మీద తిరిగే ఆవులకి లంపీ వైరస్ బాగా వ్యాప్తి చెందుతుంది. దయచేసి రోడ్ల మీద ఆవులు పెంచుకునే వాళ్ళు మీ ఆవుల్ని జాగ్రత్తగా ఉంచుకోండి. లేకపోతే లంపీ వైరస్ వచ్చిందంటే వాటికి మృత్యువే. బతకడం అన్నది కష్టం, చనిపోతున్నాయి. ముందుగా లంపీ వైరస్ రాని ఆవులకు వీటికి వ్యాక్సిన్స్ ఉన్నాయి, వ్యాక్సిన్ చేయించండి. ఒకవేళ వస్తే కనుక ట్రీట్మెంట్ తప్ప ఏమీ లేదు. ట్రీట్మెంట్ కూడా పనిచేస్తుందని మనం చెప్పలేము. ఇందులో ఆయుర్వేదము, హోమియో వాడటం అయితే కొంచెం మంచిదని చెప్పి కొంతమంది చెప్తున్నారు. దయచేసి రోడ్ల మీద తిరిగే ఆవులు పెంచుకునే వాళ్ళు మీ ఇళ్లలో ఉంచుకోండి. లేకపోతే లంపీ వైరస్ తో చనిపోతున్నాయని చెప్పి మరొకసారి చెప్తున్నాం. ఈ సమాచారాన్ని అందరికీ తెలియజేయండి. గ్రూప్ 1 పరీక్షల వ్యవహారంపై న్యాయస్థానాల్లో న్యాయమూర్తులకు అర్థమయ్యే వరకు పోరాటం చేస్తామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. హైదరాబాద్లోని గన్ పార్క్ అమరవీరుల స్తూపం వద్ద గ్రూప్ 1 విద్యార్థులు చేపట్టిన ఆందోళనలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రూప్ 1 అభ్యర్థులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ప్రిలిమ్స్ పరీక్షల నుంచే అవకతవకలు జరుగుతున్నాయని ఆమె విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ పేరు కోసం బోగస్ ఉద్యోగాలు ఇవ్వొద్దని విజ్ఞప్తి చేశారు. యువకులు ఏళ్ల తరబడి ఉద్యోగాల కోసం కష్టపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగుల పేరు చెప్పుకుని అధికారంలోకి వచ్చిందని, రాహుల్ గాంధీ అశోక్ నగర్ వెళ్లి హామీ ఇచ్చారని గుర్తు చేశారు. గ్రూప్ 1 లో ఇబ్బంది పడ్డటువంటి విద్యార్థులందరికీ కూడా మీకొక ధైర్యం ఇవ్వాలి. హైదరాబాద్ నగరం నడిబొడ్డున నిలబడాలి, మేమందరం మీతో పాటు ఉంటున్నామనే మెసేజ్ మీకు ఉండాలని ఇవాళ తెలంగాణ అమరవీరుల సాక్షిగా తెలంగాణ జాగృతి నాయకులు, కార్యకర్తలు మేమందరం కూడా మీకోసం ఇక్కడ అండగా నిలబడ్డాం. ఇదే పంతాను కొనసాగిస్తాం. 2 వారాల కింద తెలంగాణ జాగృతి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆఫీస్ ని దఫాలుగా ముట్టడించి ప్రభుత్వానికి ఒక హెచ్చరిక జారీ చేసింది. అయినా కూడా దున్నపోతు మీద వాన పడితే దున్నపోతన్న అప్పుడో ఇప్పుడు చలిస్తుంది. కానీ ఇంతమంది విద్యార్థుల గోస, ఇంతమంది తల్లుల కడుపు కోత అయినా కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించకపోవడం చాలా దారుణం. ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం. 1 కాదు 2 కాదు, ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఎప్పుడైతే మొదలు పెట్టినరో అప్పటి నుండి మెయిన్స్ రిజల్ట్స్ ఇచ్చేదాకా ప్రతి అడుగులో అవకతవకలే, ప్రతి అడుగులో అబద్దాలే, ప్రతి అడుగులో కూడా మోసమే. కాంగ్రెస్ పార్టీని మేము ఒకటే కోరుతా ఉన్నాం, ఎవరి కోసం ఎగ్జామ్ పెట్టిరు మీరు? ఎందుకోసం రిజల్ట్ ఇచ్చిరు మీరు? తెలంగాణ బిడ్డల కోసం పెట్టినరా? లేకపోతే మీ కాంగ్రెస్ పార్టీ పావులను కొంతమందికి ఉద్యోగాలు ఇచ్చుకోవడానికి ఈ ప్రయత్నం చేస్తురా? అట్లా చేసేది ఉంటే ఓపెన్ గా ఎప్పురి 10 మందికో 11 మందికో బోనస్ ఉద్యోగాలు ఇచ్చుకోండి. కానీ ఇట్లా బోగస్ ఉద్యోగాలు మాత్రం ఇవ్వద్దు. వేలాది మంది ఎవరైతే పరీక్షలు రాసిండ్రో ఆ విద్యార్థులంతా కూడా పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు. వాళ్ళ తల్లి తండ్రి కూలీనాలు చేసి కడుపు కట్టుకొని గ్రామాల నుంచి వాళ్ళని పట్టణాలకు పంపించారు. ఈ అశోక్ నగర్ చౌరస్తాను పట్టుకొని 9 ఏళ్లు 10 ఏళ్లు 11 ఏళ్లుగా ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి విద్యార్థులు ఉన్నారు. తెలిసో తెలియకనో మరి తెలంగాణ వచ్చినాక 11 ఏళ్లకు కూడా మనం గ్రూప్ 1 సరిగా పెట్టుకోలేకపోయినాం. మొన్న పెట్టుకున్నాం. దాంట్లో ఎందుకు అన్యాయం చేస్తున్నారు మీరు? వాళ్ళ మీద ఎక్కే కదా, వాళ్ళ పేరు చెప్పుకునే కదా ప్రభుత్వంలోకి వచ్చింది. మీ రాహుల్ గాంధీ ఢిల్లీ ఇడిచి అశోక్ నగర్ గల్లీలకు వచ్చి నిరుద్యోగుల కాళ్ళు పట్టుకొని నిరుద్యోగులకు మోసపూరితమైన మాటలు చెప్పి ఇక్కడ వాళ్ళను మభ్యపెట్టి మీరు అధికారంలోకి వచ్చిండ్రు. ఎవరి వల్ల అయితే అధికారంలోకి వచ్చిరో వాళ్ళనే మోసం చేస్తారా రేవంత్ రెడ్డి గారు? మీరు వాళ్ళనే మోసం చేస్తారా రాహుల్ గాంధీ గారు? మీరు ఒక్కసారి గుండె మీద చేసుకొని ఆలోచన చేయండి. మీరు నిజంగా మీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, మీ ప్రభుత్వం తప్పు చేయకపోతే అర్ధరాత్రి ఎందుకు ఆర్డర్ ఇచ్చారు మీరు? అర్ధరాత్రి ఆర్డర్ ఇవ్వాల్సినంత అవసరం ఏమొచ్చింది మీకు? బాజాప్తుగా బయట ట్రాన్స్పరెంట్ గా క్వశ్చన్ పేపర్లు పెట్టమని మా విద్యార్థులు ఛాలెంజ్ చేస్తున్నారు. నిజంగా పరీక్షలు రాసిన విద్యార్థులు మా పేపర్లు పెట్టండి, ఎవరికైతే ర్యాంకులు వచ్చినాయో వాళ్ళ పేపర్లు పెట్టుండి అంటారు. ఇంతకన్నా నిజాయితీ ఉంటుందా? ఇంతకన్నా న్యాయం కోరే విధానం ఉంటుందా? ఎందుకు మీరు దాన్ని తుంగలో దొక్కుతున్నారని నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా. సరే, మీరు జాబ్ క్యాలెండర్ వేయలేకపోయింది ఇంతవరకు, అది పెద్ద ఫెయిల్యూర్. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, 50,000 పాత ఉద్యోగాలే మళ్ళీ ఇచ్చి తప్పుడు లెక్కలు చెప్తున్నారు. 569 పోస్టులు అంటే ఇది మొత్తం తెలంగాణని ఇంకో 30 ఏళ్ళు నడిపేటటువంటి వ్యవస్థను తయారు చేస్తున్నాం మనం. అందుకే ఇవాళ తెలంగాణ ప్రజలను కోరుతున్నా, ఇది ఆషామాషి విషయం కాదు. తెలంగాణ అంతా కూడా పంతం పట్టాలి. ఏవైతే పరీక్షలు వేసినరో అవి తప్పుడు పరీక్షలు. అందులో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొందరిని
30 ఏండ్ల పాటు నింపుకోవడానికి చేస్తున్నటువంటి కుట్రలు. దేశ ప్రజలు స్వదేశీని స్వీకరించి దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. నవీ ముంబైలో అంతర్జాతీయ విమానాశ్రయం మొదటి దశను ప్రారంభించిన అనంతరం ఆయన ప్రసంగించారు. స్వదేశీ వస్తువుల వాడకం వల్ల దేశంలో అభివృద్ధి వేగవంతమవడమే కాకుండా యువతకు మరిన్ని ఉద్యోగావకాశాలు లభిస్తాయని ఆయన అన్నారు. జీఎస్టీ సంస్కరణల వల్ల దేశానికి ప్రజలకు ఎంతో మేలు జరిగిందని, ఇటీవల ముగిసిన నవరాత్రుల్లో అమ్మకాలు భారీగా జరగడమే ఇందుకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ గత యూపీఏ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. मुंबई का लंबा इंतजार खत्म हुआ। मुंबई को अब अपना दूसरा इंटरनेशनल एयरपोर्ट मिल गया है। ये एयरपोर्ट इस क्षेत्र को एशिया के सबसे बड़े कनेक्टिविटी हब के रूप में स्थापित करने में बड़ी भूमिका निभाएगा। नवी मुंबई इंटरनेशनल एयरपोर्ट एक ऐसा प्रोजेक्ट है जिसमें विकसित भारत की झलक है। आज पूरा देश विकसित भारत के संकल्प की सिद्धि में जुटा है। विकसित भारत यानी जहां गति भी हो और प्रगति भी हो, जहां लोक हित सर्वोपरि हो। अगर आप बीते 11 वर्षों की यात्रा पर नजर डालें तो भारत के कोने कोने में इसी भावना से तेज गति से काम हो रहा है। हम उन संस्कारों में पले बड़े हैं जहां राष्ट्र नीति ही राजनीति का आधार है। हमारे लिए इंफ्रास्ट्रक्चर पर लगने वाला एक एक पैसा देशवासियों की सुविधा और सामर्थ्य को बढ़ाने का माध्यम है। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కాకినాడ కలెక్టరేట్ లో ఉప్పాడ మత్స్యకార సోదరులతో మాటామంతి కార్యక్రమం. వేటకు వెళ్లి మరణించిన 18 మంది మత్స్యకారుల కుటుంబాలకు ప్రభుత్వం 90 లక్షలు మంజూరు చేసినట్లు వెల్లడించిన డిప్యూటీ సీఎం పవన్. పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్. రాష్ట్రంలో కల్తీ లిక్కర్ తయారీ టీడీపీ నడిపిస్తున్న కుటీర పరిశ్రమగా మారిపోయింది. విమర్శలు గుప్పించిన వైసీపీ ఎమ్మెల్యే తాటిపత్తి చంద్రశేఖర్. నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం మొదటి దశను ప్రారంభించిన ప్రధాని మోదీ. ప్రతి ఒక్కరూ స్వదేశీ మంత్రాన్ని పాటించాలని ప్రజలకు పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.